నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మాహాత్మ్య పర్వ అనే అనుపర్వలో అశ్వపతి అనే రాజుగారికి జన్మించినటువంటి సావిత్రి మహా తేజస్సంపన్నురాలు. ఆవిడ యొక్క తేజస్సును చూసి ఎవరు కూడా ఆవిడని వరించడానికి రావటం లేదు. అటువంటి సందర్భంలో తండ్రి గారు అనగా రాజుగారు అశ్వపతి గారు ఒక మాటను చెప్పారు. ఏ తండ్రి అయితే వివాహయోగ్యం కాలం దాటిపోతున్నా కూడా ఆ కన్యాదానం చేయడు, అలాగే ఋతుకాలంలో భార్యా సంగమనం చేయని పురుషుడు, వృద్ధాప్యంలో ఉండేటువంటి తల్లిదండ్రులను పాలించని పుత్రుడు, ఈ ముగ్గురు కూడా నిందార్హులు. అందుకోసం నీవు ఇప్పుడు ఉత్తమ యవ్వన స్థితిలో ఉన్నావు. ఇటువంటి నిన్ను ఒకరికి అప్పచెప్పకపోతే అనగా నీ వివాహం చేయకపోతే నేను వ్యవహార పరంగానైనా లేకపోతే ధార్మిక పరంగా కూడా నేను నిందార్హుడిని. కాబట్టి అటువంటి నిందలు నాకు తెచ్చిపెట్టవద్దు తల్లి, నీవు త్వరగా వివాహం చేసుకో. అందుకోసం నీ భర్త ఎవరని నీవే అన్వేషించు అని ఆ రాజుగారు చెప్పిన తర్వాత ఇదం మే వచనం శ్రుత్వా భర్తృన్వేషణే త్వర దేవతానాం యథావాచ్యో నభవేయం తథా కురు. ఓ అమ్మాయి, ఓ సావిత్రి, నా ఈ మాటలు విని నీవు త్వరగా నీ భర్తను వెతుక్కో. నేను దేవతల దృష్టిలో అపరాధిని కాకుండా చూడమని ఆ రాజుగారు చెబుతున్నారు. సరి అయిన సకాలంలో ఇప్పుడు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో యువత వివాహం కాకుండా అలాగే ఉండిపోతుంది. దానికి పలు కారణాలు. ఆర్థిక సమస్యలైనా అయి ఉండొచ్చు, కుటుంబ సమస్యలైనా అయి ఉండొచ్చు, ఉద్యోగ పరంగానై ఉండొచ్చు. ఏ కారణం చేతనైనా సరే వారు వివాహ కాలానికి యోగ్యమైనటువంటి కాలంలో వారు వివాహం చేసుకుపోతే పురుషుడైనా స్త్రీ అయినా అది దేశానికి చాలా పెద్ద చేటును చేకూరుస్తుంది. సరైన సందర్భంలో వివాహం చేసుకోవాలి. సరైన సందర్భంలోనేనగా సరిగా వయస్సులోనే పిల్లల్ని కూడా పొందాలి, ఉత్తమ సంతానాన్ని పొందాలి. ఈ విధంగా చేస్తేనే దేశం పెద్దగా అభివృద్ధిని పొందుతుంది. అందుకోసమే ఈ రాజుగారు కూడా భయపడుతూ దేవతల దృష్టిలో నన్ను అపరాధిగా ఉంచవద్దు అని చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయ ఉవాచ ఏవ భుక్త్వా దుహితరం తథా వృద్ధాంశ్చ మంత్రిణః వ్యాధి దేశానుయాత్రం చ గమ్యతాం చేత్యచోదయత. ఓ యుధిష్ఠిర, కుమార్తెతో ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఆ అశ్వపతి రాజుగారు తన దగ్గర ఉండేటువంటి అనేక వృద్ధ మంత్రులను ఆవిడతో పాటు వెళ్ళడానికి పురమాయిస్తున్నారు. చెబుతూ, ఓ మంత్రివర్యులారా, మీరందరూ కూడా నా కుమార్తెతో సహా యాత్రకు వెళ్ళడానికి సిద్ధమవ్వండి, అలాగే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయండి అని ఆదేశించాడు. సాభివాద్య పితుపాదో వ్రీడితేవ తపస్విని పితురువచనమాజ్ఞాయ నిర్జగామా విచారితం. ఒకవైపు తన భర్తను తనే అన్వేషించడం అనేది చాలా సిగ్గుగా తోస్తుంది. అంటే కాస్త ఆవిడ సిగ్గుపడుతూ తన తండ్రి యొక్క పాదాలకు నమస్కరించి ఇక తన తండ్రి గారి ఆ ఆజ్ఞను ఎటువంటి ఆలోచన లేకుండా, రెండవ ఆలోచన లేకుండా ఆ తండ్రి గారి ఆజ్ఞను పాలించాలి. కాబట్టి అందులోనూ కూడా ఆ ఆజ్ఞ ధర్మబద్ధంగా ఉంది కాబట్టి ఆవిడ తన పతి యొక్క అన్వేషణ కోసం బయలుదేరినది. తా హైమరథమాస్థాయ స్థవిరై సచివైర్వృత తపోవనాని రమ్యాణి రాజర్షీణాం జగామహ. సువర్ణమయమైన అత్యద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆవిడ తన వృద్ధమంత్రులందరూ కూడా తోడుగా రాగా రాజకుమారుల యొక్క అన్వేషణ కోసం తను బయలుదేరినది. వెళుతూ వెళుతూ అనేక తపోవనాలు దర్శించింది, అనేక రాజర్షులను కూడా దర్శించి వారి యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకున్నది. మాన్యానాం తత్ర వృద్ధానాం కృత్వా పాదాభివందనం వనాని క్రమశస్తాత సర్వాణ్యేవాభగచ్చత.
ఈ విధంగా తను వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎవరైతే మాన్యులుగా ఉంటారు, అనగా సన్మానానికి అర్హులు, జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు, ఈ విధంగా ఎవరు తనకు తారసపడినా కూడా వారి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ వారి పాదాలకు నమస్కరిస్తూ ఆవిడ క్రమంగా అనేక వనాలను సంచరించిందట. సంచరించి తను చాలా యొక్క ప్రదేశాన్ని తను తిరిగినది. వాస్తవంగా అశ్వపతి రాజు గారు చెప్పినది ఏమిటంటే, నీకు యోగ్యుడైనటువంటి వరుడిని నీవు వరించమని అన్వేషించమని. ఆ వరాన్వేషణలో భాగంగా అనేక రాజ్యాలకు వెళ్ళలేదు ఆవిడ. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం. అలాగే ఈ శాశ్వతమైనటువంటి శరీరం ద్వారా మోక్షాన్ని పొందాలంటే మనం తపస్సు చేయాలి, గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు చేయాలి. అంతేగాని భోగలాలసకు మనం గురయ్యి పునః మరొకసారి ఇదే శరీరం పొంది మళ్ళీ ఇక్కడే కొట్టుమిట్టాడితే ఎటువంటి ఉపయోగం లేదు. అందుకోసం వనంలో ఉండేటువంటి రాజర్షులు వారి కుమారులైతే దీనికి అనగా తపస్సుకి ధర్మానికి యోగ్యులుగా ఉంటారనే భావనతో ఆవిడ సావిత్రి, ఆ సావిత్రి దేవి యొక్క అనుగ్రహం చేత జన్మించినటువంటి ఈ సావిత్రి అనే రాజకుమార్తె క్రమంగా అనేక వనాలను సంచరించినది. ఏవం తీర్థేషు సర్వేషు ధనోత్సర్గం నృపాత్మజ కుర్వతి ద్విజముఖ్యానాం తం తం దేశం జగామహ. చూడండి, స్పష్టంగా మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. ఆ రాజ్యానికి వెళ్ళింది, ఈ రాజ్యానికి వెళ్ళింది, అక్కడ ఇన్ని సంపదలు చూసింది, అక్కడ ఉండేటువంటి అది ఇది అనే వ్యవహారికమైనటువంటి ఏ వాక్యాలను కూడా పలకటం లేదు మార్కండేయ మహర్షి గారు. రాజకుమార్తె వెళ్ళినది ఎక్కడికంటే వనాలకు, తీర్థాలకు వెళ్ళిందట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారికి విరివిగా దానాన్నిస్తూ, ధనదానం చేస్తూ వివిధ దేశాలను సంచరిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని చెబుతూ ఇక్కడికి 293వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 294వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. మార్కండేయ ఉవాచ అథ మద్రాదిపో రాజా నారదేన సమాగతః ఉపవిష్ట సభా మధ్యే కథా యోగేన భారత. ఓ భరతనందన, ఓ యుధిష్ఠిర, ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆ మద్రరాజు అయినటువంటి అశ్వపతి గారు తన సభలో దేవర్షి అయినటువంటి నారద మహర్షితో సహా అలాగే వేంచేసి ఉన్నారు. వారిద్దరు అందరూ కూడా కలిసి సత్కాలక్షేపాన్ని చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో తతోభిగమ్య తీర్థాని సర్వాణ్యేవాశ్రమం తథా ఆజగామ పితృవేష్మ సావిత్రి సహ మంత్రిభిః. ఆ సందర్భంలో సావిత్రి అనే ఆవిడ అశ్వపతి రాజు గారి యొక్క కుమార్తె తిరిగి వచ్చినది. ఆవిడ అనేక తీర్థాలు, అనేక ఆశ్రమాలు అన్నిటినీ కూడా సంచరించి చివరికి తన తండ్రి గారు తనతో పాటు పంపించినటువంటి వృద్ధ అమాత్యులు ఎవరైతే ఉన్నారో వారితో సహా క్షేమంగా తిరిగి తన తండ్రి గారి ఇంటికి వచ్చినది. నారదేన సహాసీనం సా దృష్ట్వా పితరం శుభా ఉభయోరేవ శిరసా చక్రే పాదాభివందనం. ఆవిడ ఎంతో ఆనందించింది. ఎందుకంటే తమ రాజ్యానికి దేవర్షి గారైనటువంటి, అలాగే ఎప్పుడూ కూడా నారాయణ నామస్మరణ చేసేటువంటి భగవత్పరులైన మహాభాగవతోత్తములైనటువంటి ఆ నారద మహర్షి గారు రావడం చూసి ఎంతో ఆనందించి తన తండ్రితో సహా ఆసీనులైనటువంటి ఆ నారద మహర్షి గారికి అలాగే తన తండ్రికి ఇద్దరికీ కూడా పాదాభివందనం చేసినది. ఆ సందర్భంలో నారద మహర్షి గారు మాట్లాడుతూ ఉన్నారు. నారద ఉవాచ క్వగతా భూత్ సుతేయం తే కుతశ్చైవా గతా నృప కిమర్థం యువతీం భర్త్రే నచైరాం సంప్రయచ్చసి. సామాన్యంగా అందరూ కూడా ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటారో అదే మాటలను ఇక్కడ నారద మహర్షి గారు మాట్లాడుతూ ఉన్నారు. నారద మహర్షుల వారు సర్వజ్ఞులు. సావిత్రి ఎవరు, ఆ సావిత్రి యొక్క భవిష్యత్ కాలాన్ని కూడా ఎప్పుడో దర్శించిన వారు. అలాగే సావిత్రి ఎందుకోసం వెళ్ళింది అది కూడా తెలిసిన వారే. కానీ లోక విడంబన కదా. అలా చేస్తూ నారద మహర్షి గారు చెబుతున్నారు, ఓ మహారాజా, మీ పుత్రిక ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఆవిడ యవ్వనావస్థలో ఉంది కదా, ఇంకా మీరు ఈవిడికి ఎందుకు వివాహం చేయట్లేదు? సామాన్యంగా పిల్లలు ఎదిగిన వెంటనే పక్కన ఉండే వాళ్ళంటూ కూడా ఇటువంటి ప్రశ్నలే వేస్తుంటారు తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు గురవుతూ ఉంటారు. వారికి ఏవైనా సమస్యలు ఉండవచ్చు గాక, లేకపోతే వేరే వివాహం నిశ్చయమై ఉండొచ్చు గాక, అవన్నీ విషయాలు కూడా ఎక్కడా చెప్పుకోలేరు. కానీ పక్కన ఉండేవారు వదలరు కదా.
కాస్త సూటిపోటి మాటలతో ఎలాగైనా సరే లోపల ఉన్నటువంటి విషయాన్ని బయటికి రావాలని వారెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా నారద మహర్షి గారు మాట్లాడుతున్నారు, ఇంత యవ్వనావస్థకు వచ్చినటువంటి నీ కుమార్తెకి ఎందుకు వివాహం చేయటం లేదు అని కాస్త గట్టిగా అడుగుతున్నారు. అందుకు ఆ అశ్వపతి మహారాజు గారు సమాధానమిస్తూ, అశ్వపతిరువాచ కార్యేణ ఖల్వనైనైవ ప్రేషితా దైవ చాగత ఏ తస్యా శృణుతే వర్షే భర్తారం యోనయావృతః. ఓ మహర్షి, మీకు తెలియని విషయాలా స్వామి? ఎందుకు అంటే ఈ పని మీదే, అనగా తన భర్తను తననే అన్వేషించమని నేను ఆవిడని పంపించాను. అదిగో ఎంతో కాలం క్రితం ఆవిడ ఇక్కడి నుండి వెళ్ళింది. ఎన్నో వనాలను తీర్థాలను సేవించి అక్కడ తరించి అక్కడ వాటిని దర్శించినది. ఆవిడ ఇప్పుడే తిరిగి వస్తుంది. మీకెలాగైతే ఏ విషయాలు కూడా తెలియవో నాకు అంతే విషయాలు తెలుసు. ఆవిడ వెళ్ళిన విషయం మాత్రమే తెలుసు, ఎవడిని వరించిందో కూడా నాకు తెలియదు. అందుకోసం ఆవిడ నోటి నుండే వచ్చేటువంటి మాటలనే మనం విందాం. సా బ్రూహి విస్తరేణేతి పిత్రా సంచోదితా శుభ తదైవ తస్య వచనం ప్రతిగృహ్యేదమబ్రవీత్. ఈ విధంగా నారద మహర్షి గారికి సమాధానం చెప్పిన తర్వాత ఆ అశ్వపతి మహారాజు గారు సావిత్రీదేవిని గురించి చెబుతున్నారు. ఓ సావిత్రి, నీ యాత్రా విశేషాలని కూడా తెలుపు, సవిస్తారంగా తెలుపు. ఎవరైనా వరుడు నీకు దొరికాడా లేదా? ఆ దొరికినటువంటి వరుని యొక్క విశేషాలు ఏమిటి? అవన్నీ కూడా నీవు చెప్పమని ఆజ్ఞాపించగా అతని యొక్క ఆజ్ఞను అనుసరించి కుమార్తెగా ఉన్నటువంటి సావిత్రి తను మాట్లాడుతూ ఉన్నది. సావిత్రివాచ ఆసీత్ ఛాల్వేషు ధర్మాత్మ క్షత్రియః పృథివీపతి జిమత్సేన ఇతి ఖ్యాతః పశ్చాత్ ఛాందో బభూవః. ఓ తండ్రి గారు, శాల్వల దేశంలో ఇతపూర్వం జుమత్సేనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి ధర్మబద్ధుడైనటువంటి ఒక క్షత్రియ మహారాజు గారు ఉండేవారు. అతను రాజ్యాన్ని ప్రజారంజంగా పాలించేవారు. తర్వాత కొంతకాలానికి అతని కళ్ళు రెండు కూడా పోయాయి. అతను అంధుడైపోయాడు. వినష్ట చక్షుషస్తస్య బాలపుత్రస్య ధీమతః సామీప్యేన హృతం రాజ్యం ఛిద్రేస్మిన్ పూర్వవైరిణా. రాజుగా ఉండేవారికి అన్ని అవయవాలు కూడా చాలా చక్కగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అకస్మాత్తుగా ఒక అవయవం యొక్క శక్తిని కోల్పోయినా కూడా రాజు రాజ్యభ్రష్టుడిగా కావాల్సి వస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ రాజుకి ఎప్పుడైతే కళ్ళు పోయాయో అతని కుమారుడు ఇంకా బాల్య దశలోనే ఉన్నాడు. ఆ రాజ్యానికి సమీపంలో ఉండేటువంటి మరొక రాజు, అతను ఈ జుమత్సేనుడి యొక్క వైరి అనగా శత్రువు. అతను ఈ రాజ్యం పైన దాడి చేసి ఈ రాజ్యాన్ని తను హరించాడు. సబాలవత్సయా సార్ధం భార్యగా ప్రస్థితో వనం మహారణ్యం గతశ్చాపి తపస్తేపే మహావ్రతః. ఆ జుమత్సేనుడికి ఎటువంటి దుఃఖం లేదు. ఉంది, ఇంతవరకు రాజ్యం ఉంది, ఇప్పుడు లేదు అని అంతే అనుకున్నాడు. అంతే అనుకుని ఎటువంటి బాధ లేక తన కుమారునితో తన భార్యతో సహా వారు ఒక వనానికి వెళ్ళిపోయారు. మహారణ్యానికి వెళ్ళి అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు ఆ జుమత్సేనుడనే రాజుగారు. తస్య పుత్రః పురే జాతః సమృద్ధశ్చ తపోవనే సత్యవాన్ అనురూపో మే భర్తేతి మనసావృతః. ఓ తండ్రి గారు, ఆ జుమత్సేనుని యొక్క కుమారుడు, అతను పుట్టింది నగరంలో అయినప్పటికీ కూడా అతను పెరిగినది మాత్రం వనంలో పెరిగాడు. అలాగే సత్య సంకల్పుడు, ఎప్పుడు కూడా సత్యాన్నే పలికేవాడు. అటువంటి వాడే నాకు యోగ్యుడైనటువంటి భర్తగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత నారద మహర్షి గారు అందుకు ఈ విధంగా పలుకుతూ, నారద ఉవాచ అహోబత మహత్పాపం సావిత్ర్యా నృపతే కృతం అజానంత్యా యదనయా గుణవాన్ సత్యవాన్ వృతః. నారద మహర్షి గారు చెబుతున్నారు, అయ్యో రాజా, ఇదెంతో విషాదకరమైనటువంటి మాట. వాస్తవంగా ఎంతో శుభవార్త. నీ కుమార్తె మంచి వరుడిని వరించినని చెప్పాలి. కానీ నారద మహర్షి గారు స్పష్టంగా చెబుతూ, ఇది చాలా విషాదకరమైనటువంటి మాట. ఓ రాజా, సావిత్రి తెలియకనే చాలా పెద్ద తప్పు చేసింది. ఆమె సత్యవంతుడిని చాలా గొప్ప గుణవంతుడిగా తలచి ఎన్నుకుంది. కానీ సత్యం వదత్యస్య పిత సత్యం మాతా ప్రభాషతే తథాస్య బ్రాహ్మణాశ్చక్రుః నామ్నైతత్ సత్యవానితి. ఆ జుమత్సేనుని యొక్క కుమారుడికి సత్యవాన్ అని పేరు పెట్టారు. ఎందుకో తెలుసా?
సత్యాన్ని పలికేటువంటి తండ్రి అనగా ద్యుమత్సేనుడు ఎప్పుడు సత్యాన్నే పలుకుతాడు. ద్యుమత్సేనుని యొక్క భార్య అనగా ఈ సత్యవంతుని యొక్క తల్లిగారు కూడా ఎప్పుడు సత్యాన్నే పలుకుతారు. కాబట్టి చుట్టుపక్కల ఉండేటువంటి ఋషులు మునులందరూ కూడా ఆ సత్యాన్ని పలికేటువంటి తల్లిదండ్రులను పొందినవాడు, అందుకోసం ఇతనికి సత్యవాన్ అని పేరు పెట్టారు. అటువంటి ఆ సత్యవంతుడు బాలస్యాశ్వా ప్రియాశ్చాస్య కరోత్యశ్వాంశ్చ మృణ్మయాన్ చిత్రే విలిఖ్యత్యశ్వాం చిత్రాశ్వ ఇతి చోచ్యతే. అతనికి బాల్యం నుండి కూడా ఒక చిన్న అలవాటు ఉంది. ఎప్పుడూ కూడా అశ్వాలంటే చాలా పరమ ప్రీతి ఆ కుమారుడికి అనగా సత్యవంతుడికి. అతను ఆటలాడినా కూడా గుర్రపు బొమ్మలతో ఆటలాడేవాడట. ఏదైనా ఆట అలా ఆటలాడుతూ చిన్న చిన్న బొమ్మలు గీసే సందర్భంలో కూడా అశ్వాల యొక్క బొమ్మలు గీసేవాడట. మట్టితో అశ్వాల యొక్క బొమ్మలు చేసేవాడట. ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా అశ్వాల గురించి మాట్లాడుతూ అశ్వాలపైన ఎక్కువగా అభిరుచి కలిగిన వాడు కాబట్టి ఇతనికి మరొక పేరు కూడా పెట్టారు. అది చిత్రాశ్వ అనే పేరు. అనగా ఈ ద్యుమత్సేన మహారాజు యొక్క కుమారునికి సత్యవంతుడు అనే ఒక పేరైతే మరొక పేరు చిత్రాశ్వుడు అని చెప్పిన తర్వాత అందుకు మహారాజు గారు రాజువాచ అపీదానీం సతేజస్వి బుద్ధిమాన్వాన్ నృపాత్మజః క్షమావానపి వా శూరః సత్యవాన్ పితృవత్సలః. ఓ దేవర్షి, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా కుమార్తె వరించి వచ్చినది, ఇతనే నాకు భర్తగా కావాలని ఆవిడ కోరుతోంది. మీరేమో అతని గుణాలు చెప్పారు, కానీ పెద్ద తప్పు చేసింది అని చెబుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఆ రాజకుమారుడు బుద్ధిమంతుడు, తేజస్వి, క్షమా కలిగిన వాడు, శూరుడు, పితృవాత్సల్యం కలిగిన వాడు అవునా కాదా? ఎందుకంటే ఇవన్నీ ఉంటే చాలు అతను గుణవంతుడే నేను అనుకుంటాను. అటువంటి గుణవంతుడినే ఆవిడ వరించి ఉంటే అందులో తప్పేముంది? గుణవంతుడు కాకపోతే అవశ్యంగా మీరు చెప్పిన విధంగా అతన్ని మనం వదిలేద్దాం అనే అభిప్రాయంతో ఆ అశ్వపతి మహారాజా గారు మాట్లాడగా అందుకు నారద మహర్షి గారు ఆ చిత్రాశ్వుని యొక్క సద్గుణాలను వివరిస్తూ నారద ఉవాచ వివస్వానివ తేజస్వి బృహస్పతి సమోమతౌ మహేంద్ర ఇవ వీరశ్చ వసుదేవ క్షమాన్వితః. ఓ అశ్వపతి మహారాజా, ఆ రాజకుమారుని యొక్క సద్గుణాల గురించి నేను మీకు ఏమని చెప్పగలను? ఆ రాజకుమారుడు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు, బృహస్పత్యాచారులతో సమానమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన వాడు, ఇంద్రుని సమానమైనటువంటి వీరత్వము, భూమాతతో సమానమైనటువంటి ఓర్పు గుణం కలిగిన వాడు. ఇవన్నీ గుణాలు అనగా తేజస్సు, బుద్ధి, వీరత్వము, ఓర్పు, ఇవన్నీ కూడా పురుషునికి సామాన్యంగా ఉండవలసినటువంటి గుణాలు. ఈ 4 గుణాలు ఉంటే చాలు వారు సాధారణంగా సత్పురుషుడని భావిస్తాము. అందుకు అశ్వపతి మహారాజు గారు చెబుతూ అశ్వపతిరువాచ అపి రాజాత్మజో రదాత బ్రహ్మణ్యశ్చాపి సత్యవాన్ రూపవానప్యుదారో వా అప్యథవా ప్రియదర్శనః. అలాగైతే ఓ మహర్షి, ఆ రాజకుమారుడు అనగా సత్యవంతుడు, దాత అనగా దానమిచ్చే స్వభావం కలిగినవాడా కాదా? బ్రాహ్మణులలో భక్తి కలిగినవాడా కాదా? రూపవంతుడా, ఉదారమైనటువంటి బుద్ధి కలిగినవాడా కాదా? అలాగే చూడడానికి కూడా బాగుంటాడా? అంటే కన్యా వరైతే రూపం అని ఈ విధంగా చెప్పిన విధంగా ఒక్కొక్కరు మన యొక్క కుమార్తెను ఒకరింటికి ఇస్తున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కన్యగా ఉండేది ఆ కన్య ఏం ఆలోచిస్తుందంటే రూపవంతుడా కాదా? ఎందుకంటే చిన్న వయసులో ఉంటారు కాబట్టి వారికి గుణాల యొక్క విషయాలు ఎక్కువగా తెలియవు. కానీ పెద్దవారిగా ఉండేటువంటి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అన్నిటినీ కూడా ఆలోచించాలి. రూపం గురించి ఆలోచించాలి, అనగా ఈడుజోడు కుదరాలి, అలాగే సద్గుణాలు కూడా పొంది ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కాబట్టి అదే విధంగా ఈ రాజుగారు కూడా అడుగుతున్నారు, మంచి రూపం కూడా కలిగినవాడా కాదా స్వామి, వివరించండి అని అడగగా అందుకు నారద మహర్షి గారు నారద ఉవాచ సాంకృతే రంతిదేవస్య స్వశక్త్యా దానత సమః బ్రహ్మణ్య సత్యవాజీ చ శిబిరౌషీ నరో యథా. ఆ సత్యవంతుడు తన శక్తి అనుసరించి దానం చేసేటువంటి గొప్ప స్వభావం కలిగిన వాడు. అలాగే ఆ దానం చేయడంలో సంకృతి కుమారుడైనటువంటి రంతిదేవునితో సమానం. రంతిదేవుని యొక్క దానం గురించి చెబుతూ ఆకాశంలో ఎన్నైతే నక్షత్రాలు ఉన్నాయో అన్ని కోట్ల ఆవులను దానం చేసిన వాడు రంతిదేవుడు అని చెబుతారు. అటువంటి రంతిదేవునితో సమానమైనటువంటి దానగుణం కలిగిన వాడు. ఇంకా
అదే గుణంలో చెప్పే మరొక ప్రఖ్యాతుడైనటువంటి శిబి చక్రవర్తితో సమానమైనటువంటి బ్రాహ్మణ భక్తుడు. బ్రాహ్మణులకి ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చేటువంటి వారిలో శిబి చక్రవర్తి అగ్రగణ్యుడు. ఆ విధంగా శిబి చక్రవర్తి లాగా బ్రాహ్మణులకు విరిగా దానం ఇచ్చే స్వభావం కలిగిన వాడు. చివరికి సత్యవాది, ఎప్పుడు కూడా సత్యాన్ని పలుకుతాడయ్యా అతను. యయాతిరివ చోదారః సోమవత్ ప్రియదర్శన ఉరూపేణాన్యతమోశ్విభ్యాం జుమత్సేన సుతోబలి. ఓ రాజా, ఇంతవరకు నీవైతే ప్రశ్నలు అడిగావు వాటిని సమాధానం చెబుతాను. అతను ఎలా ఉంటాడో తెలుసా? యయాతిలాగా ఉదారమైనటువంటి స్వభావం కలిగినవాడు. రాజకుమారుడుగా ఉండేవారికి ఉదారత్వం అనేది ఉండాలి. ఉదారత్వం అనేది లేకపోతే, పిసినారితనం అనేది ఉంటే సమస్త రాజ్యం కూడా ఎంతో కఠినంగా రాజ్యభారాన్ని చేయవలసి వస్తుంది. అందుకోసం ఉదార స్వభావుడు. చంద్రునిలాగా చాలా అందగాడు. బలిష్ఠుడైనటువంటి ఆ జుమత్సేన పుత్రుడు అశ్విని కుమారులతో సమానమైనటువంటి రూపవంతుడు. అశ్విని కుమారులు అనగా నాసత్య మరియు దస్రులు, వీరిద్దరు కూడా చాలా అందంగా ఉంటారు. అదే విధంగా అంతటి అందాన్ని కూడా పొందినవాడు ఈ జుమత్సేనుని కుమారుడైన సత్యవంతుడు. సదాంత సమృదశూర ససత్య సంయతేంద్రియ సమయిత్రస్సోనసూయశ్చ సహ్రీవాన్ ద్యుతిమాంశ్చ సహా. అతను ఇంద్రియాన్ని జయించినవాడు, మృదు స్వభావం కలిగినవాడు, వీరుడు, శూరుడు, సత్యవ్రతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, మరియు అందరి యందు కూడా స్నేహ స్వభావం కలిగిన వాడు, అసూయ లేనివాడు. ఏదైనా తప్పు చేయాలంటే కాస్త వెనుక ముందు చూస్తాడు, అనగా తప్పులు చేయడని అర్థం. తప్పులు చేయడు. అటువంటి సద్గుణవంతుడు. నిత్యశ్చార్జవం తస్మిన్ స్థితస్తస్యైవ చధ్రువ సంక్షేపతస్తపో వృద్ధైః శీల వృద్ధైశ్చ కథ్యతే. నారద మహర్షి గారు ప్రత్యక్షంగా అతని గురించి చూశారు. చూసి నేను ఈ విధంగా అతని గురించి చెబుతున్నా అని చెప్పటం లేదు, కానీ నేను ఈ విధంగా తపోవృద్ధులు శీలవృద్ధులు చెప్పినటువంటి మాటలు విన్నాను. అంటే ఆ సత్యవంతుడు ఉత్తముడు అని చెప్పడానికి నా యొక్క సంవాదం, నా యొక్క మాటలు మాత్రమే ప్రమాణంగా తీసుకోవద్దు. నాలాగా ఎవరైతే తపస్సు చేసే స్వభావం కలిగిన వారో, అలాగే గొప్పదైనటువంటి శీలము అనగా స్వభావం కలిగిన వారు, చారిత్రం అని అంటూ ఉంటాం కదా, క్యారెక్టర్ అని, అటువంటి సచ్చీలులు వారందరూ కూడా అతని గురించి సంక్షిప్తంగా చెప్తూ ఉంటారు. అటువంటి సద్గుణ సంపన్నుడు సత్యవంతుడు. సరళ స్వభావం అనేది అతనిలో నిత్య నివాసం. అలాగే సద్గుణంలో స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, ఎప్పుడూ కూడా దుర్గుణాల్ని అభ్యసించని వాడు, నిష్కల్మషంగా వనంలో పెరిగాడు కాబట్టి అతనికి కల్మషం గురించి తెలియదయ్యా రాజా అని నారద మహర్షి గారు చెప్పిన తర్వాత, అందుకు అశ్వపతి మహారాజు గారు మరొకసారి ప్రశ్నిస్తూ, గుణై అశ్వపతిరువాచ గుణైరుపేతం సర్వైస్తం భగవాన్ ప్రబ్రవీషి మే దోషానప్యస్య మే బ్రూహి యది సంతీహ కేచన. ఓ స్వామి, మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నా కుమార్తె సత్యవంతుడని వరించి వచ్చినదంటే మొట్టమొదటిగా చాలా పెద్ద ప్రమాదం అని మీరు హెచ్చరిక చేశారు. ఇప్పుడేమో అతని గుణాలు చెబుతున్నారు. రెండూ కూడా పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి మాటలు. అతన్ని చేసుకోవాలా వద్దా, చేసుకోవాలా అనే దానికి సంవాద రూపంగా చెప్పేశారు మీరు. నేను మాత్రమే కాదు, ఎవరైతే గుణగ్రాహులుగా ఉండేటువంటి పెద్దవారందరూ కూడా సత్యవంతుడని అందరూ కూడా స్తోత్రం చేస్తారని చెప్పారు. దీన్ని బట్టి అతను సద్గుణవంతుడనే నాకు తెలిసి వస్తుంది. కానీ అతనిలో మీరు చెప్పని ఏదో ఒక దోషం కనబడుతుంది. అటువంటి దోషం ఏదైనా ఉంటే దయచేసి మాకు తెలుపగలరు. ఎందుకంటే మా అమ్మాయిని ఇస్తున్నాం కదా. ఒక అమ్మాయిని ఇచ్చేటువంటి తండ్రి యొక్క మనస్సు ఎంత ద్రవీభూతంగా ఉంటుందో, ఎంత కోమలంగా ఉంటుందో ఇక్కడ మనం ఆ అశ్వపతి మహారాజు యొక్క వృత్తాంతంలో చూస్తూ ఉన్నాం. అశ్వపతి మహారాజు గారు పరిపరి విధాలుగా అడుగుతున్నారు, స్వామి ఆ సత్యవంతుడిలో ఉండేటువంటి దోషాలను దయచేసి తెలపండి అని అడగగా, అందుకు నారద మహర్షి గారు వివరిస్తూ, నారద ఉవాచ ఏక ఏవాస్య దోషో హి గుణానాక్రమ్య తిష్ఠతి సచ దోష ప్రయత్నేన న శక్యమతివర్తితుం. ఓ మహారాజా, అతనిలో ఉండేటువంటి సద్గుణాలు అనేకం. కానీ అన్ని సద్గుణాలని కూడా మీరి అనగా వాటిని అణిచివేసి ఆక్రమించేటువంటి అటువంటి ఒక దోషం ఉన్నది. ఆ దోషాన్ని మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం తొలగించలేము. అటువంటి గొప్ప దోషం ఉన్నది అతనిలో. ఏకో దోషోస్తి నాన్యోస్య సోద్య ప్రభృతి సత్యవాన్ సంవత్సరేణ క్షీణాయు దేహన్యాసం కరిష్యతి.
ఎందుకంటే అతనిలో ఉండేటువంటి దోషం ఏమిటి అంటే, ఒకే ఒక దోషం. ఈ రోజు నుండి ప్రారంభించి 1 సంవత్సరంలో అతను మరణిస్తాడు అనే ఒక ఆఘాతకరమైనటువంటి మాటలను నారద మహర్షి గారు చెప్పారు. సామాన్యంగా తన పుత్రిక ఎప్పుడు కూడా నిత్య సుమంగళిగా, నిత్య సౌభాగ్యవతిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ అత్తింటి వారికి పంపిస్తారు. కానీ ఇటువంటి హృదయాఘాతకరమైనటువంటి మాటలు విన్నటువంటి అశ్వపతి మహారాజు గారు, రాజోవాచ ఏహి సావిత్రి గచ్చస్వ అన్యం వరయ శోభనే తస్య దోషో మహానేకో గుణానాక్రమ్య చ స్థితః. సామాన్యులాగే మనలాగే ఆలోచించినటువంటి ఆ మహారాజు గారు చెబుతున్నారు, ఓ కుమారి సావిత్రి, ఓ సౌభాగ్యవతి, నీవు అతనిలో ఎన్నో సద్గుణాలు చూసావు, కానీ అన్ని సద్గుణాలను కూడా అణిచివేసేటువంటి ఓ మహా దుర్గుణం కనబడుతుంది. అంటే దుర్గుణం అంటే అతన్ని నిందించి చెప్పేది కాదు, కానీ అతను అల్పాయుష్కుడైతే ఏ తండ్రి ఒప్పుకోగలడు? అందుకోసం ఆ రాజుగారు కూడా చెబుతున్నారు, అటువంటి సద్గుణాలన్నిటి కూడా ఆక్రమించి అతనిలో ఉండేటువంటి అల్పాయుష్కం అనేటువంటి దుర్గుణం ఉన్నది కదా, ఆ దుర్గుణాన్ని అనగా అటువంటి దోషాన్ని మేము భరించలేమమ్మా. అందుకోసం మరొక వరుణ్ణి ఎన్నుకోమని ఆ రాజుగారు ఆవిడికి ఉపదేశిస్తున్నారు. ఇంకా ఆ రాజుగారు ఏం చెప్పారు, తర్వాత సావిత్రి చేసినటువంటి విషయాలు మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om